అందరికీ నమస్కారం. హీరో అల్లు అర్జున్ కేసుపై తీర్పు విడుదల, బెయిల్ క్యాన్సిల్డ్. ఈ విషయాన్ని తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యే అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సినీ హీరో అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ ఆయనకు చిక్కులు తెచ్చేలా కనిపిస్తుంది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట్లో మహిళ మృతి చెందిన కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడడంతో ఆయన బెయిల్ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఘటన జరిగాక ఏ పోలీసు అధికారి తనతో మాట్లాడలేదన్న అర్జున్ వ్యాఖ్యలపైన పూర్తి ఆధారాలను సేకరించారు. అర్జున్కు ఊరట లభించేలాగా వచ్చే ఈ నెల 21 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ విచారణలో పోలీసులకు సహకరించాలని అర్జున్ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అర్జున్ హైకోర్టు ఆదేశాలతో విడుదలైనప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిర్గంగా మాట్లాడకూడదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ఘాటుగా మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ఆగమేఘాల మీద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేవతి మృతి విషయం ఎవరు తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ హననం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపై అర్జున్ బహిరంగంగా మాట్లాడడం తప్పని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో అర్జున్కి ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేయనట్లు తెలుస్తుంది. కాగా అర్జున్ తన న్యాయ బృందానికి చెందిన నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి సలహా మేరకే మీడియాతో మాట్లాడారని సమాచారం. శనివారం అర్జున్ మీడియాతో మాట్లాడినప్పుడు అతని పక్కనే హైకోర్టు న్యాయవాది అశోక్ రెడ్డి కూర్చున్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వాలని అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ ఆయనకే తిప్పికొట్టిందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.